రాగాలన్నీ నీలో పలికేనే. నిద్దురలేపేనే. ఓకే ఫ్రెండ్స్, మనం ఫస్ట్ వచ్చేసి ఎలక్ట్రిక్ మోషన్ యాప్ అనేది ఓపెన్ అయితే చేసుకోవచ్చు. మన యాప్ అనేది ఓపెన్ అనేది చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్స్లోకి అనేది వెళ్తే మీకు ఇచ్చిన ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ అనేది కింద డిస్క్రిప్షన్ అనేది ప్రొవైడ్ చేసి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి దీన్ని ఇంపోర్ట్ అనేది చేసుకోండి. తర్వాత వచ్చి ఓపెన్ అనేది చేసుకోండి. ఓపెన్ అనేది చేసుకున్న తర్వాత ఇక్కడ మనం అయితే చూసుకోవచ్చు. ఇక్కడ అనేది మనకి పిక్స్ అనేవి కనబడతాయి. ఇదిగోండి, బిట్ మార్క్స్ అండ్ సాంగ్ కూడా అన్నీ ఇక్కడే ఉంటాయి. ఫాంట్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ అనేది వాటిని కూడా అనేది డౌన్లోడ్ చేసుకుని ఇందులో ఇంపోర్ట్ అనేది చేసుకోండి. లేదంటే ఈ ఫాంట్ స్టైల్ అనేది మీకు అనేది రాదు ఇక్కడ అనేది. ఇదిగోండి, ఫస్ట్ కంటే వచ్చేస్తే ఇక్కడ మనం ఫొటోస్ అనేది చూసుకోవచ్చు. ఇదిగోండి, మీకు మీ యొక్క ఫోటో అనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఎగ్జాంపుల్గా అనేది ఇక్కడ సాయి పల్లవి ఇమేజెస్ అనేవి పెడుతున్నాను. ఒకసారి ఇదిగోండి, సాయి పల్లవి ఇమేజెస్ అయితే ఉన్నాయి కదా. ఇదిగోండి, సాయి పల్లవి ఇమేజ్ అనేది తీసుకున్నాను. దీని అనేది కిందకనే తీసుకొచ్చేస్తున్నాను. ఇదిగోండి, ఓపెన్ ఫ్రెండ్స్. ఇదిగోండి, కిందకనే తీసుకొచ్చేసి బీట్ మార్క్ వరకు వెళ్ళి ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేస్తాను. కింద అనేది మనకు ఒక పిక్ అయితే ఉంది కదా, ఆ పిక్ని సెలెక్ట్ చేసుకుని దీని అనేది కాపీ లేయర్ అయితే చేసుకోండి. ఇప్పుడు మీరు ఇంపోర్ట్ చేసిన ఇమేజ్కి వచ్చేసి దీనికి అనేది పేస్ట్ అనేది చేసుకోండి. ఇదిగోండి, కలర్ ఫిల్ అనేది ఆప్షన్ అనేది ఆఫ్ చేసుకుని ఇక్కడ పేస్ట్ అయితే చేసేసేయండి. ఇదిగోండి, బ్యాక్గ్రౌండ్ అనేది అక్కడ మనకి బ్లర్లు అనేది కనబడుతుంది. మీరైతే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి మీ ఫింగర్స్ అనేది. ఓకేనా. మళ్ళీ అంటే ఫస్ట్ కంటే వచ్చేసి మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియాలోకి వెళ్ళి అదే ఫోటో అనేది మీరు రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసింది అనేది పెట్టుకోవాలి. ఇదిగోండి, ఓకేనా ఫ్రెండ్స్. ఎలాగైనా పెట్టుకొని బీట్ మార్క్ వరకు వెళ్ళి కట్ చేసుకోండి ఎక్స్ట్రా పార్ట్ అనేది. దీన్ని కూడా సేమ్ కిందకనే తీసుకొచ్చేసేయండి. తీసుకొచ్చేసిన తర్వాత ఇదిగోండి, ఇక్కడ మనం అయితే చూసుకోవచ్చు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో అయితే ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుని దీని ఎఫెక్ట్ వచ్చేసి కాపీ లేయర్ అయితే చేసుకోండి. కాపీ లేయర్ అనేది చేసుకున్న తర్వాత దీని అనేది డిలీట్ అనేది చేసుకోండి. ఇదిగోండి, తర్వాత మీరు సెలెక్ట్ చేసుకున్న ఫోటోని అనేది సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ప్లస్ ఐకాన్ ఇదిగోండి పేస్ట్ స్టైల్ పక్కన యారో సింబల్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ అనేది ఆఫ్లో పెట్టుకుని పేస్ట్ అనేది ఇచ్చేసుకోండి. ఇదిగోండి, మీకు అనేది అక్కడ పర్ఫెక్ట్గా అనేది సెట్ అవుద్ది. ఇదిగోండి, మీరు అనేది అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ లిరిక్ అనేది మీకు కనబడాలి కనుక. ఇదిగోండి, ఓకేనా. ఇలాగనేది మీరు మొత్తం అన్ని ఫొటోస్ అనేది చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్. ఇదిగోండి, ఓకే ఫ్రెండ్స్, ఇలాగనే చేసుకోవాలి. ఒకసారి ఆగండి, మీకు అనేది మొత్తం అనేది చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మనం అనేది ఇక్కడైతే చూసుకోవచ్చు. ఇదిగోండి, మొత్తం మనం ఫొటోస్ అనేది పర్ఫెక్ట్గా అనేది యాడ్ అనేది చేస్తాం. ఇదిగోండి, ఇక్కడ చూసుకోవచ్చు. ఓకేనా. మీరు కూడా సేమ్ అనేది ఎలాగనేది మీ ఫొటోస్ వచ్చేసి రీప్లేస్మెంట్ అనేది చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఏమన్నా ఉంటే కానీ కామెంట్ సెక్షన్లో అనేది ఒక కామెంట్ అనేది చేయండి. నేను మీకు రిప్లై అనేది ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, మొత్తం వీడియో అంతా అయిపోయిన తర్వాత పైన షేర్ ఐకాన్ క్లిక్ చేసి ఒక మంచి ఫోటోలు అనేది వీడియో అనేది ఎక్స్పోర్ట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో